అందరికీ నమస్కారం. ఈ నెల 28వ తేదీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతు సమస్యల మీద ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించనున్నట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి వైసీపీ జగన్మోహన్ రెడ్డి పర్యటన సక్సెస్ చేసే విధంగా, అదేవిధంగా ఆ పొదిలిలో ఉన్నటువంటి రైతులతో మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని వారందరూ కూడా ఒక డిజైన్ చేసుకునే పనిలో వారు నిమగ్నమయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు కందుల నారాయణ రెడ్డి గారు కూడా మరి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ బోర్డు అధికారులతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా అక్కడ పొగాకు కొనుగోలు చేసేటువంటి కంపెనీలతోటి కూడా మాట్లాడటం జరిగింది. వారితో మాట్లాడిన తర్వాత రైతులను ఉద్దేశించి మీడియాతో మరి కందుల నారాయణ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు పొదిలి పొగాకు బోర్డులో ఉన్నటువంటి సంక్షోభాన్ని నివారించమని మా అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవంలో రైతులకి ఇక్కడ ఎవరైతే పొగాకు కొనుగోలుదారులు ఉన్నారో, కంపెనీస్ ఉన్నాయో, వీరికి మధ్యన ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఇప్పటి వరకు పొగాకు వేలం కేంద్రాల్లో ఎక్కడా కూడా గిట్టుబాటు ధర రైతులకు ఈ సంవత్సరం గిట్టుబాటు ధర అనేది రాలేదు. ఇది జగమెరిగిన సత్యం. సో గిట్టుబాటు ధర కోసం అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షంగానే విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. పొగాకు రైతులైతే పండించిన పంట ఉత్పత్తి ఎక్కువగా ఉంది, అదేవిధంగా మద్దతు ధర లేదు, కూలీ రేట్లు పెరిగిపోయినాయి. రైతులకు గిట్టుబాటు ధర లేక, కూలీ రేట్లు చెల్లించలేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఒక రైతు బిడ్డగా నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు కూడా ఎక్కడా కూడా పొగాకు ప్రకాశం జిల్లాలో ఎక్కడా కూడా పొగాకుకు గిట్టుబాటు ధర లేదనేది సత్యం. సో పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఈరోజు అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ వారిరువురు కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా కంపెనీల మీద కనుక ఒత్తిడి తీసుకొస్తే రైతులకు భవిష్యత్తు ఉంటుంది అనేది మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు పొదిలిలోని పొగాకు వేలం కేంద్రాన్ని మరి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు సందర్శించడం జరిగింది. అక్కడ వారందరితోటి కూడా ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది. ఎలాంటి అధైర్యపడద్దని, రేపు సోమవారం నుంచి కూడా పొగాకు మరి బేళ్లు కొనుగోలు చేస్తారని ఆయన చెప్పినప్పటికీ కూడా మరి కంపెనీ ప్రతినిధులు ఇక్కడ అధికారులతోటి, ప్రజాప్రతినిధులతోటి అక్కడ పొగాకు కొనేటువంటి ఐటీసీ, జీపీఐ, ఎక్సెస్ దాదాపుగా 11 కంపెనీలు పొగాకు కొనుగోలు చేస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొదిలి వేలం కేంద్రాన్ని సందర్శించి ఆయన అక్కడ పొగాకు రైతులను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడతారనేది కూడా సంచలనం కానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మరి పొగాకు వేలం కేంద్రంలో రైతులకు గిట్టుబాటు ధర కోసం వారు కూడా మరోవైపు ప్రయత్నాలు చేస్తున్నారని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పొగాకు వేలం కేంద్రం బాట పట్టారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా రైతు బాగుండాలి. రైతు నలుదిక్కులో కూడా రైతుకు గనక మద్దతు ధర కనుక వస్తే మరి రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ఉంటుందని ఒక రైతు బిడ్డగా నేను కూడా తెలియజేస్తాను.